ఒకనాడు ఓ ఊరికి ఓ కొత్త వ్యక్తి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. రావడంతోనే ఆ ఊర్లోని పెద్ద ఆయన్ని కలిసి, అయ్యా, ఈ ఊరు ఎలా ఉంటుంది? ప్రజలు అందరూ మంచిగానే ఉంటారా? నాకు నచ్చుతుందా అని అడిగాడు. వెంటనే ఆ పెద్ద ఆయన, నువ్వు ఇంతకు ముందు ఉన్న ఊరు ఎలా ఉండేది అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, అబ్బే, అస్సలు బాగాలేదు. అక్కడి వారందరూ స్వార్థపరులు, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవారు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఈ ఊరు కూడా అలానే ఉంటుంది అని చెప్పాడు. ఇంకో కొన్ని రోజులకు మరో వ్యక్తి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అదే ప్రశ్న వేశాడు. వెంటనే ఆ పెద్ద ఆయన తన ముందు ఉన్న ఊరు గురించి అడగగా ఆ వ్యక్తి, ఆ ఊరు చాలా బాగుంటుంది, అక్కడ ప్రజలు చాలా సహాయంగా ఐకమత్యంగా ఉంటారు అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఈ ఊరు కూడా అలానే ఉంటుంది అని చెప్పాడు. ఇదంతా గమనిస్తున్న ఆ పెద్ద ఆయన మనవడు తాతతో, ఏంటి తాత, పోయినసారి ఒకతనితో అలా అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావు అని అడిగాడు అయోమయంగా. అప్పుడు ఆ పెద్ద ఆయన, ఊరు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, మనం ఎలా చూస్తే మనకలా కనపడుతుంది, యద్భావం తద్భవతి అని వివరించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.